మెగాస్టార్ చిరంజీవి గారు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్రా సినిమా రెడీ సినిమా ఇంద్రా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మనం చిన్నప్పుడు అప్పుడే మనం పుట్టింటాము. అప్పుడు చిన్నప్పుడు అట్లా మనం సినిమా థియేటర్లో మిస్ అయినాము. కానీ ఈ సినిమా అప్పట్లో కలెక్షన్స్ దుమ్ము లేపింది. ఒక ఫ్లాప్ సినిమా అప్పట్లో. ఈ సినిమా సమరసింహారెడ్డి ఈ సినిమా ఇద్దరు సినిమా పోటీగా వచ్చినాయి. కానీ సమరసింహారెడ్డి సినిమా హిట్ అయింది, ఈ సినిమా ఫ్లాప్ అయింది. మళ్ళీ సమరసింహారెడ్డి ఎందుకు హిట్ అయింది, మళ్ళీ అప్పట్లో సమరసింహారెడ్డి ఎందుకు హిట్ అయింది, మా సీనియర్స్ ఎందుకు ఫ్లాప్ అయింది అనేసి మళ్ళీ ఈ సినిమా మళ్ళీ రిలీజ్ చేసినారు. అప్పట్లో ఈ సినిమా టెలిఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక కలెక్షన్స్ దుమ్ము లేపింది. ఆ సినిమా అప్పట్లో 175, 375, 700 ఇంకా ఎన్ని రికార్డు బలగొట్టిందో అన్ని సినిమా రికార్డులు బలగొట్టింది. మగధీర సినిమా రాకముందు సినిమా రికార్డులన్నీ ఎన్టీఆర్ రామారావు గారి సినిమాలన్నీ రికార్డులన్నీ బద్దగొట్టింది సినిమా. ఈ సినిమా చాలామంది సినిమా మనం యూట్యూబ్లో చూసాం, టీవీలో చూసింటాం, డ్యాన్స్లు వేసింటాం, సినిమా ఎక్కడైనా చూసింటాం. కానీ మెగాస్టార్ చిరంజీవి సినిమా చాలా అంటే చాలా బాగుంటాయి. సినిమాలు మంచి మెసేజ్ మూవీస్ చాలా ఇచ్చింటారు ఆయన. కానీ ఈ సినిమా ఎందుకు స్పెషల్ అంటే ఈ సినిమా క్యాస్ట్ ఇంద్రసేన్ డైలాగులు కానీ, కామెడీ కానీ, డ్యాన్సులు కానీ, ముఖ్యంగా దీనిలో దాయిదామ ఆ స్టెప్కి ఊర మాస్ పిచ్చెక్కిపోతుంది. ఆ సినిమా సాంగ్ అయితే మా సరదా గబ్బిసిన సినిమా కూడా ఆ సాంగ్ మన పవన్ కళ్యాణ్ గారు చిన్నది పెట్టేశారు. కానీ అన్నయ్య సినిమా కాబట్టి తమ్ముడు కదా చేయలేకపోయాడు. కానీ ఈయన ఆ స్టెప్ మాత్రం ఎంతమంది కుర్రాళ్ళందరూ చాలా మంది చేసింటారు. అదైతే నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ సినిమా ఎన్నోసార్లు టీవీలో చూసాను, ఎన్నోసార్లు ఈ సాంగ్స్ విన్నాను. ఈ సినిమా సాంగ్స్ క్యాసెట్ రిపీట్ సాంగ్స్ విన్నాను. ఈ సినిమా డివిడీలో నేను చాలాసార్లు సినిమా చూసిన, యూట్యూబ్లో కూడా చాలా సినిమా. ఈ సినిమా పెద్దోడేలా నాకు చాలా ఇష్టము. పెద్ద క్యారెక్టర్ చాలా బాగుంది. మా సెలెక్షన్స్ చాలా ఉన్నాయి. చిరంజీవి గారి సినిమా చాలా ఎలివేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో ఇంకా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్గా హైలైట్ ఉంటుంది. ఇంకా ప్రీ ఇంటర్వల్ సీన్ను శంకర్ నారాయణ రెడ్డి ఎలివేషన్కి గూస్ బంప్స్ వస్తారు. ప్రతి ఒక్కరికి అయితే రేపు థియేటర్లో అయితే మామూలు రచ్చ ఉండదు, అంత రచ్చ ఉంటుంది థియేటర్లో అయితే. నాకైతే చెప్తున్నాను, అంతా ఇంత రచ్చ ఉండదు. మెగాస్టార్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ మామూలుగా ఉండదు. థియేటర్లకు జాగ్రత్తగా చేసి పెట్టుకోండి. అంత పేరు సీన్లు ఉంటాయి దీంట్లో, చాలా హైలైట్ సీన్స్ ఉంటాయి. ముఖ్యంగా మెగాస్టార్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ మూవీ ఇది. ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాయి, మన వైజయంతి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. చాలా బాగుంటుంది మూవీ. ఎక్స్పెక్ట్ చేయలేని సీన్స్ అన్నీ ఉంటాయి ఈ సినిమాలో. నాకే చాలా బాగుంది. నేను థియేటర్లో ఎంతమంది వెయిట్ చేస్తున్నాను, మీరు చేస్తున్నారు, నేను చేస్తాను. థియేటర్ మీద పోస్ట్ చేయండి ఎంతమంది చూస్తున్నారు, నా కామెంట్